తాడిగడప మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని హెల్త్ క్లినిక్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. తాడిగడప మున్సిపాలిటీలోని యనమల కుదురు కానూరులో సుమారు 80 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన 3 హెల్త్ క్లినిక్లను శాసనసభ్యులు బోడే ప్రసాద్ ప్రారంభించి వైద్య సిబ్బందితో మాట్లాడి వైద్య సేవలు తెలుసుకుని అందుబాటులో ఉన్న మందులు పరిశీలించి స్వయంగా వైద్యం చేయించుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్యం మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో విలేజ్ హెల్త్ క్లినిక్లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్ణంగా వదిలేసిన క్లినిక్లను పూర్తి చేసి ఒక్కో క్లినిక్ కు సుమారు 26 లక్షల రూపాయలతో నిర్మాణ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, సుమారు 150 రకాల మందులతో పాటు అవసరమైన రక్త పరీక్షల సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. హ్యామ్ పథకం కింద ఇప్పటికే కేటాయించిన నిధులకు అదనంగా నిధులు సమకూర్చి మొత్తం సుమారు 46.5 కోట్లతో రోడ్ల అభివృద్ధి చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. తాడిగడప, కానూరు, పోరంకి, యనమల కుదురు ప్రాంతాల్లో రబీస్, బురద రోడ్ల స్థానంలో సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. తాడిగడప మున్సిపాలిటీలో 3 విలేజ్ హెల్త్ క్లినిక్లు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇంతకుముందు పిహెచ్సి, సిహెచ్సి, గవర్నమెంట్ హాస్పిటల్ వీటిల్లో పేద ప్రజలకు వైద్య సేవలు అందించేవారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విలేజ్ క్లినిక్లు మరింత చేరువుగా పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని వైద్య సిబ్బందిని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంచి రాత్రి సమయంలో కూడా ఇక్కడ ఒక మెడికల్ ఆఫీసర్ని ఉండటానికి ఇల్లు కూడా ఏర్పాటు చేసి మరిన్ని వైద్య సేవలు ప్రజలకు చెరువులోకి తీసుకురావడానికి ఈ విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క విలేజ్ క్లినిక్ వచ్చి 26 లక్షల రూపాయలతోటి పూర్తి చేయడం జరిగింది. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ఈ 3 ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇంకొక 3 ఉన్నాయి. ఒక వారం 10 రోజుల్లోనే వాటిని కూడా ప్రారంభోత్సవం చేస్తాం. అలాగే మున్సిపాలిటీలో దాదాపుగా గత 2.5 సంవత్సరాల్లో 40 కోట్ల రూపాయల దాకా వివిధ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలకి 40 కోట్ల రూపాయల దాకా అభివృద్ధి చేసి చూపించడం జరిగింది. అలాగే సిఆర్డీఏ ద్వారా 105 కోట్లతోటి కానూరు పరిధిలో మాస్టర్ ప్లాన్ రోడ్లకి డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది. పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇది కాకుండా ఇప్పుడు హ్యామ్ పథకం కింద సుమారుగా 52 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. 29వ తారీఖు టెండర్లు పిలవబోతూ ఉన్నారు. అంటే దాదాపుగా ఈ మున్సిపాలిటీలో ఉన్న గ్రావెల్ రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లుగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి డ్రైనేజీ వ్యవస్థకి మరొక 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఎక్కడైతే అత్యవసరంగా తీవ్రంగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ ప్రాంతంలో డ్రైనేజీకి కూడా ఆ డబ్బులు ఖర్చు పెట్టబోతూ ఉన్నాం. ఇది కాకుండా కృష్ణానది వాటరు, ఇప్పుడు కృష్ణానది పక్కన ఉండి తాడిగడప మున్సిపాలిటీలో 1300, 2000 టీడీఎస్ వాటర్ ఉన్న మంచినీటిని ప్రజలకు అందించడం జరుగుతోంది. భూగర్భ జలాలు అడుగంటిపోతూ ఉన్నాయి. భూగర్భంలో దాదాపుగా ఇప్పటికీ 2.5 సంవత్సరాల్లో 30 బోర్లు వేయటం జరిగింది. కొత్త బోర్లు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వేస్తూ ఉన్నాం. బోర్లు ఫెయిల్యూర్ అవుతూ ఉన్నాయి. అందుకనే సుమారుగా 400 కోట్ల రూపాయలతో డిపిఆర్ తయారవటం జరిగింది. అది రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. త్వరలోనే మరి 250 కోట్ల రూపాయలు మొదటి విడతగా శాంక్షన్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అతి త్వరలో బందర్ కెనాల్ నుంచి ఏదైతే కృష్ణా వాటర్ తీసుకొని ట్రీట్మెంట్ చేసి అప్స్ట్రీమ్లో తీసుకొని దాన్ని ట్రీట్మెంట్ చేసి డ్రింకింగ్ వాటర్గా ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా కేవలం కూటమి ప్రభుత్వం మరి రాబోయే సంవత్సరన్నర కాలంలో
రోడ్లు, డ్రైన్లు, మంచినీరు ఇవన్నీ కూడా అభివృద్ధి చేయబోతా ఉన్నాం. ఇప్పటికే 2.5 సంవత్సరాల్లోనే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మరింత చేరువుగా ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలని కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అలాగే మున్సిపాలిటీలో కూడా చాలా మున్సిపల్ జనరల్ ఫండ్స్ తోటి కూడా మళ్ళీ ఒక 2-3 కోట్ల రూపాయలు రాబోయే 15 రోజుల్లో టెండర్లు పిలవబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా మరి ఇంతకుముందు ప్రభుత్వం ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేకపోయింది. మేము గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని కోట్ల రూపాయలు నిధులు కేటాయించామని చెప్పేసి. ఈరోజు మరి ప్రజల్లోకి రావటానికి వాళ్ళు సిగ్గు కూడా పడట్లా. గత 5 సంవత్సరాల్లో ప్రజలకు ఏం చేసామో చెప్పాలి. ఈరోజు సంక్షేమం చేస్తూ ఉన్నాం, అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా కూడా కూటమి ప్రభుత్వం మరి ప్రజలకి అనేక రకాలుగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో ముందుంటున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ